ముఖ్యంగా మీ ఎంపీగా నేను చెప్తా ఉన్నాను, ఆ రోజు నాకు ఎన్నుకుంటే తెలంగాణ పోరాటంలో మా సోనియా గాంధీకి, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారికి ఒప్పించి 4.5 సంవత్సరాలు పార్లమెంట్ లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల మందరం కూడి మరి కాంగ్రెస్ పార్టీకి ఒప్పించి మెప్పించి పాస్ చేసిన ఘనత నాకు కూడా ఉంది అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. రెండోది నేషనల్ హైవేస్. మా నేషనల్ హైవే అంటే సంగారెడ్డి టు జహీరాబాద్ ద్వారా కూడా బాంబే వెళ్ళేది. నేను ఎంపైనప్పుడు అది 4 లేన్ లేకుండే, దాని నెంబర్ పడి ఆనాడు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఎంబడి ఆ రోజు మరి 4 లేన్ రోడ్డు నేషనల్ హైవే చేయించడం జరిగింది. సంగారెడ్డి, నాందేడ్, అకోలా ఇప్పుడు మా రోడ్డు ఏదో ఉంది. ఆ రోడ్డు ఆనాడు పార్లమెంట్ లో మరి దాని 2 సంవత్సరాలు కష్టపడి ఆ రోడ్డు మంజూరు చేయడం జరిగింది. కానీ బీబీ పాటిల్ గారు ఏమంటారు, ఆ రోడ్డు తెచ్చిన నేనని. అందుకే నేను గజెట్ నోటిఫికేషన్ తెచ్చాను. ఈ రోజు నేను ఎంపీగా ఉన్నప్పుడు మరి నా కృషి వల్లనే అది మరి రోడ్ వచ్చింది. చూస్తున్న రోడ్ రావడం వల్ల మా 3 నియోజకవర్గాలు అందోల్ మరి నారాయణ్ ఖేడ్, జూకల్ నియోజకవర్గానికి ఎంతో సౌకర్యం జరిగింది. ఆయన రాసుకుంటున్నాడు, నేను చేసిన అయ్యా మంజూరు చేసి గజెట్ నోటిఫికేషన్ చేసి టెండర్ చేసి బాధ్యత నాది. తర్వాత ఇప్పుడు ఈ హయాంలో అంటే నువ్వు 2 సార్లు నేను తెచ్చినానికి నీవు రాజు అంటే ఎట్లా, ఈ గజెట్ అని పంపిస్తాను, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, సూచన అర్థం చేసుకొని కూడా మనం చేస్తా